ఇక్కడ కొంత ఇంటేక్ పరంగా రిస్ట్రిక్షన్స్ ఇప్పుడైతే కనుక దాదాపుగా ప్రతి యూనివర్సిటీ వచ్చేసరికి ఇంటేక్ పెంచుకుంటూ వెళ్ళిపోయారండి. మనము ప్రతి కాలేజ్ తీసుకుంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంత ఎందుకంటే విఐటి తీసుకుంటే ఎంతో రెప్యుటేషన్ ఉన్న ఇన్స్టిట్యూషనే. ఆల్మోస్ట్ వాళ్ళ 4 క్యాంపసెస్ తీసుకుంటే దాదాపుగా బీటెక్లో 16,000 to 18,000 ఇంటేక్ ఉందండి ఒక యూనివర్సిటీలోనే. సో ఇంటేక్ పెరిగిపోవడం వల్ల అక్కడ ప్లేస్మెంట్స్ అనేది కొంత తగ్గటం కానివ్వండి, ఇది ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాము. నార్థన్ పార్ట్లో ఇప్పటికీ చాలా ఇన్స్టిట్యూషన్స్ కొంత ఇంటేక్ పరంగా కొంత అంటే ఒక లిమిటేషన్ అనేది పెట్టుకొని ఫాలో అవుతున్నారు. సో ఆ క్వాలిటీ ఉంటుంది అండ్ ప్లేస్మెంట్స్కి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనే ఉద్దేశంతో స్టూడెంట్స్ బాగా నార్థన్ పార్ట్ అనేది వెళ్తూ ఉన్నారండి. మనకు పర్టికులర్గా జీడీ గోయింకా యూనివర్సిటీలో తీసుకుంటే కనుక లాస్ట్ 4-5 ఇయర్స్ నుండి స్టూడెంట్స్ అనేది మన సదరన్ పార్ట్ నుండి అంటే ఒక మన ఆంధ్ర తెలంగాణ అనే కాదండి, ఈవెన్ కేరళ, కర్ణాటక, మనకు మహారాష్ట్ర రీజియన్ నుండి కూడా చాలామంది స్టూడెంట్స్ మన యూనివర్సిటీలో ఉన్నారు. అండ్ దాదాపుగా మన సదరన్ పార్ట్తో పాటు నార్త్ ఈస్టర్న్ కానివ్వండి, నార్త్ సెంట్రల్ ఇండియా నుండి, అలాగే దాదాపుగా ఒక 30+ కంట్రీస్ నుండి మనకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా క్యాంపస్లో ఉన్నారండి.